కుంభవృష్టి వర్షాలతో విజయవాడ మొత్తం విలవిల్లాడుతోంది. కృష్ణా నది మహోగ్ర రూపంతో కరకట్ట వాసులు భయంగా గడుపుతున్నారు. వెంకటపాలెం కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం కూడా పూర్తిగా నీట మునిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉన్న ప్రాంతంలోని కరకట్టకు లీకేజ్లు ఏర్పడ్డాయి. లీకేజ్ కారణంగా పెనుమాక, కృష్ణాయపాలెం, వెంకటపాలెంలో పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. కరకట్ట లీకేజ్ కు అడ్డుకట్ట వేసే చర్యలైతే కొనసాగుతున్నాయి. మొదట కొండరాళ్లు వేసి ఆ తర్వాత డస్ట్, గ్రావెల్ తో పూర్తి స్థాయిలో లీకేజ్ ను అదుపు చేస్తున్నారు. ఒకసారి మనం ఏరియల్ విజువల్స్ చూస్తున్నాము. విజయవాడలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం చాలా మంది చూసి ఉంటారు. అది మామూలు పరిస్థితులు ఎలా ఉంటుందో, ఇప్పుడు ఈ వరదల తర్వాత ఆ ఆశ్రమం పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా ఎలా వరదలు మునిగిపోయిందో మనకు కనిపిస్తోంది. కరకట్టకు సమీపంలోనే ఉండడంతో అక్కడ ఈ ముంపు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కుంభవృష్టి వర్షాలతో విలవిల్లాడిపోతున్న విజయవాడని మనం చూస్తున్నాము. మహోగ్ర రూపంతో కరకట్ట వాసులైతే భయంగా బతుకేడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనం ఇంతసేపు రోడ్లు, ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చూస్తూ ఉన్నాము, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కసారి పొలాలు చూడండి, పొలాలు ఏ స్థాయిలో నీటి మునిగాయో. ఆ కిందంతా కూడా భారీగా వరద నీటిలోని ఆ పొలాలు మునిగిపోయిన పరిస్థితి. ఆ నీళ్లన్నీ కూడా వెళ్ళిపోయి మళ్ళీ పొలాలు మామూలు స్థితికి రావాలంటే ఇంకా చాలా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. చాలా వరకు పంట నష్టపోయామని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నీట మునిగిన పంట పొలాలు చూడొచ్చు. ఆశ్రమ పరిసరాల్లో కొన్ని పంటలు వేశారు. ఆ పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఆ పంటలు అన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి.